ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా మర్చిపోయిన వాళ్ళు? ఏ రీతిగా దేవుడిని కన్నీరు తుడిచాడో మర్చిపోయాం. ఏ రీతిగా ఉద్యోగం లేక అల్లాడిపోతున్నప్పుడు దేవుడు కనికరించి ఉద్యోగం ఇచ్చాడో మర్చిపోయాం. లేవలేని స్థితిలో అనారోగ్యంతో అల్లాడిపోతున్నప్పుడు దేవుడు ఏ రీతిగా నిన్ను స్వస్థపరిచి లేవనెత్తాడో మర్చిపోయాం. ఆర్థిక సమస్యలతో కుప్పకూలిపోయినప్పుడు, అప్పిచ్చే నాదుడు లేనప్పుడు, అడుక్కున్నప్పటికీ, చాచినప్పటికీ సహాయం చేసేటటువంటి వాడు కరువైనప్పుడు దేవుడు ఏ రీతిగా నీకున్న ఆర్థిక సమస్యల నుంచి విడిపించాడో మర్చిపోయాం. దేవుని సన్నిధిని మర్చిపోయాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం మర్చిపోయాం. ఎవరో తెలుసా నువ్వు? ఇశ్రాయేలీయుల బుద్ధి కలిగినటువంటి వ్యక్తివి నువ్వు. దేవుడు కోరుతున్నాడు ఈ సంవత్సరపు ముగింపులో ఈ పని చేయాలి. ఏమిటా పని? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేనిని మర్చిపోవద్దు. సో ఫ్రెండ్స్, ఒకసారి వెనక్కి చూద్దాం. జనవరి నుంచి డిసెంబర్ వరకు దేవుడు ఎన్నెన్ని ఆశ్చర్యకార్యాలు, అద్భుతాలు చేశాడో వెనక్కి చూద్దాం. మనస్ఫూర్తిగా దేవుణ్ణి స్తుతిద్దాం. ఇశ్రాయేలీయులు దేవుణ్ణి స్తుతించటంలో వాళ్ళు విఫలమయ్యారు. కారణం ఏమిటంటే దేవుడు చేసినటువంటి మేలులు జ్ఞాపకం పెట్టుకోలేదు. అరణ్యంలో అర్ధంతరంగా రాలిపోయారండి. కృతజ్ఞత కలిగిన వారిని దేవుడు చూసినప్పుడు సంతోషిస్తాడు. కృతజ్ఞతలో ఆశీర్వాదం ఉంది.